హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ వీడియో గోరంట్ల కయ్య అంటారనమాట. ఇక్కడ దొరికే మంచి మంచి మీరే చూస్తారు కదా, ఇవి ఎలా ఉంటాయో ఇవి చూడండి. ఖచ్చితంగా ఇలాంటివి ఉన్న చోట మాత్రం మంచి మంచి వజ్రాలు అయితే దొరుకుతాయి. మనకు ఈ వీడియోలో అయితే మంచి వజ్రాల లాంటి, ఇంకా టెస్టింగ్ చేపిస్తే అవి అవునో కాదో మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక పెద్ద ఆయన మనకి ఈ వీడియోలో అందరికీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించాలని కోరితే ఆయన తన దగ్గర ఉన్న తనకు దొరికిన వాటిని మనకు చూపించటం జరిగింది. ఎంతో మంచి మనసు గల పెద్ద ఆయన పాపం నెల రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారంట ఆయన. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చూపిస్తాను అన్నమాట. ఇదిగోండి ఈ గోరంట కయ్యలో ఇది కింబర్లైట్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఇందాక చూపించింది చేతిలో ఇవన్నీ స్ఫటికాలు అన్నమాట. ఈ గోరంట కయ్య మీకు చూడండి కొండపైన వాళ్ళే ఇది మొత్తం తవ్వారు ఫ్రెండ్స్. పలుగుతో చాలా లోతుగా తవ్వారు మొత్తం కొండపైన. ఇదిగోండి ఇక్కడ నుంచి కనిపించే దారే కోళ్ళూరు పంతులు గారి పొలానికి వెళ్ళే దారి అనమాట ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకోసమే చాలా చాలా కష్టపడి ఈ వీడియోలు చేయటం జరుగుతుంది. దయచేసి అయితే మీరు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు ఈ వీడియోని మొదటి నుంచి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రదేశంలోనే పోయిన సంవత్సరం ఒకరికి 1 కోటి రూపాయల వజ్రం దొరికింది ఫ్రెండ్స్. మీకు దానికి ప్రూఫ్ సాక్ష్యం కావాలంటే ఇక్కడ మీకు ఈ మేకలు కాసే పెద్ద ఒక ఆయన ఉన్నాడు. మీకు వీడియోలో చూపిస్తాను. ఆయన అడగండి, ఆయనే చెప్తాడు ఫ్రెండ్స్. ఇదిగో బాబాయ్, అది చూడు, క్వాలిటీ చూడది. డైమండ్ అంటలేదులే, అది అందుకోసం చూపించారు వాళ్ళు. ఈ ప్రదేశాన్ని ఫ్రెండ్స్ గోరంట్ల కయ్య అంటారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నివసించే కోళ్ళూరులో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు. కొత్త వాళ్ళకైతే ఈ పేరు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా తెలుసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళకైతే కనపడవు, తెలియదు కూడా. చూడండి ఫ్రెండ్స్, మీకు ప్లేస్ తవ్వటానికి అటు దారి ఉందా? ఏ కవర్లు వేసి కప్పి ఉన్నాయా? ఈ పట్టాలు వేసి కప్పినాయి. మళ్ళీ తీసి మీద నెట్టాలి. ఓ ఏనా పలుగు వేసినట్టు అది. బాబాయ్ ఏంది బాబాయ్? ఇదిగోండి ఫ్రెండ్స్, వెళ్తున్నాడు చూడండి ఆ పెద్ద ఆయన ఇక్కడ గొర్రెలను కాసుకుంటూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈయన కనిపిస్తే ఈ ప్లేస్ గురించి అడగండి. ఈయనకి చాలా చాలా విషయాలన్నీ ఇక్కడికి చాలా తెలుసు అన్నమాట. ఇక్కడైతే ఈ గోరంట్ల కయ్యలో చాలా వజ్రాలు దొరికినాయని నేను చెప్పటం జరిగింది. మీరైతే ఇక్కడ ఖచ్చితంగా అన్వేషణ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఎలాంటి మంచి క్రిస్టల్స్ ఉన్నాయో. ఈ రాయి ఎక్కడ దొరికింది? మంచి క్రిస్టల్సే కాదు ఫ్రెండ్స్, ఇంకా చూడండి, ఇంకా ముందు దీనికి అటుపక్క మీకు ఎలాంటివి చూపిస్తారు చూడండి. ఇలాంటి వజ్రం ఉండిద్ది, అది వదిలేసి అది వేస్ట్. కానీ ఇది ఇలాగే ఉండిద్ది. అటు వజ్రం దొరికితే ఇదే ఉండిద్ది కలర్ సేమ్ ఇదే కలర్. ఏదన్నా ఇదిగో ఇది పుట్టుకంటే ఇది ఉన్న చోట ఇది ఆడ దొరికిందనా? ఏం చెప్పా నీకు? దీని పుట్టుక ఈ సేమ్. ఇంక నువ్వేం లేదు, చూసావంటే చేతిలో ఉండదు ఇంతది. బాగుందన్నా? నేను ఎవరికి చూపించలేదు.
నేను వీడియోలు తీసుకోవడానికే తల్లి, నలుగురికి చూపిస్తాను ఉన్నది ఉన్నట్టే. బాగు ఇది మస్తుగా ఉంది, ఇది పట్టుకో అన్న. ఇది ఒకసారి చెక్ చేపి అన్న, చెక్ చేపి, చెక్ చేపి. బాగుంది అమ్మ. అందరు మా వాళ్ళు మంచివాళ్ళే, మీరేం భయపడవసరం లేదు చెప్తున్నా. మేము చెప్తున్నా తల్లి, ఎందుకంటే దీంట్లో చెడు ఎంచి కీలెంచమన్నారు, అది కీడెంచి మేలెంచమన్నారు. అది అబ్బాయి తెలంగాణ నుంచి వచ్చాడు, నాకు తెలియదు. నా వీడియోలు చూసి ఇది 3వ సారి మేము ఇక్కడ రావటం. అటుపక్క దొరికా, నీకు చూపిస్తా. ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, మాకు తిడతాడు, 80 లక్షలు కమ్మాడు. చూపిస్తా, వస్తాడు, చెప్పడాడు. 10 రూపాయలు తేడు బయటికి. ఇప్పుడు వస్తాడు చూడు, ఇటు వస్తాడులే. బాగుందమ్మా ఇది. మేము మిషన్ తెచ్చేవాళ్ళం, తేలా లేకపోతే యాడ మేము రాత్రి బయలుదేరి రాత్రి ఉంటున్నారులే వాళ్ళతో ఆడంతలు కానీ పని మేము ఇక్కడ పడింది. అది ఎప్పుడుదో నన్ను అడిగితే ఇచ్చారు నమ్మకం మీద, అంతే. అటు పట్టుకొని చూపానా, నేను వీడియో తీసుకుంటా తల్లి అంటే. ఏది ఇటీనా చెక్ చేయించుకో అది అన్న, చూపానా ఇటు అన్నా పెద్దనా. కలర్ లేదు, జీవం లేని వజ్రాలు కూడా ఉంటాయి, చచ్చిపోతాయి. శ్రీరాంపురం వెళ్ళావు అనుకో, దొరికేది అదే వజ్రం, ఎవడికి తెలియదు. అన్ను అన్నా నీకు దండం పెడతానన్ను, మన ఆస్తులు ఏంది వాళ్ళు ఎంత ఏందంటే ప్రాణం. ఇంకేదన్నా వాళ్ళు 4 రోజుల నుంచి తవ్వుతున్నారంట, కోళ్ళూరు మొత్తం తిరిగారు వీళ్ళు. ఉదయం కాదు లాస్ట్ టైం పోతానే ఉన్నాడు, రోజు ఆడో రోజు పోతానే ఉంటాం. ఈ కొండ బాగానే ఉంటుంది అంటారు మరి. పోండి మీరు ఎలా అండి, తవ్వుకోండి, ఇంకా వాళ్ళు తవ్వుకుంటారు. ఒకే దగ్గర పడింది. బాగుంది. ఇది పొద్దున తగ్గింది, ఇది పొద్దున తగ్గింది. పట్టుకో ఏదన్నా కేజీ ఉండే నా దగ్గర సిమెంట్ రాళ్ళు అన్నా, కేజీ ఉండే. ఈ అయ్యే చెప్పట్లా, ఇప్పుడు వాటిలో కూడా ఉంటాయి. ఇంకో అర్థం కావట్లా, ఏడ దొరికినాయి అయ్యి? ఇక్కడ కాదు, మా ఏరియా. ఏ పేరు? ఆ పేరు మా చేలోనే దొరికినాయి. కాదన్నా, ఏ ఊరు అంటున్నా? రుపుణిపురం. ఏడాది? ఇక్కడ పిల్లట పక్కన, పిల్లుట్ల దగ్గర ఉంటాయిలే. గోవిందాపురం దగ్గర కూడా ఉంటాయి. ఇదే రాళ్ళు కేజీ ఉంది, సేమ్ ఇదే డీటెయిల్ కేజీ రాళ్ళు. ఏ సైజు ఉంది? ఈ సైజు కాడ నుంచి ఈ సైజు, ఈ సైజు, ఈ సైజు, ఈ సైజు, ఈ సైజు మొత్తం అడుగొప్పలో మొత్తం అయ్యే దొరికేది. కేజీన్నర 2 కేజీలు ఉంటాయి. ఇది ఈ సైజు సేమ్ ఇదే ఎక్కువ మూలకు. ఇంకా అవి సూది ముక్కురాయి, సేమ్ ఇదే డీటెయిల్. ఇది సూది ముక్కురాయి. అది పగలకపోతే బాగుండేది, లోపల మెరుపు ఉంది. ఇది నిన్న ఈ టైం దొరికింది, మెరుపు ఉంది. ఇది బాగుంది, వీటన్నిటికంటే మెరుపు ఇది ఉంది. కాకపోతే ఇది క్రిస్టల్ పగిలింది చూడు, మధ్యలో పగిలింది. ఇదిగో ఇది చూసావా, దీన్ని పగలటం వల్ల మెరుపు వచ్చింది అది. కానీ లేకపోతే అది ఆ మెరుపు మీద అంటే ఇంకా చెప్పవసరంలా. ఇంకా ఎండకు ఇదే టైంలోనే జిగ్గు మెరుపుతాను. ఇది ఈ పాటుకు ఆ పాటుకునేది, ఆ పాటుకు అది క్రిస్టల్ అన్న, పగిలింది. కాకపోతే క్రిస్టల్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మరి మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా మీ దగ్గర ఇంకేమైనా సమాచారం ఉంటే కనుక, కొత్త ప్లేసులు ఉంటే కనుక నాకైతే తెలియజేయండి. నాకు తెలియని అయితే నేను తెలుసుకుంటాను ఖచ్చితంగా. అవన్నీ
మన ద్వారాగా నలుగురికి తెలియచేద్దాం. ఓకే.